నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. విజయవాడ మెట్రో రైలు కళ సాకారానికి తొలి అడుగు పడింది. గన్నవరం, పెనమలూరు ఈ రెండు కారిడార్లు మెట్రో నిర్మాణంతో పాటు 91 ఎకరాల అవసరమని ఈ యొక్క జిల్లా అధికారులు చెప్పడం, అలాగే రెండు కారిడార్లకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలో విజయవాడ నగరవాసుల మెట్రో కళ త్వరలో నిజం కాబోతుంది. మెట్రో కారిడార్ నిర్మాణానికి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో 91 ఎకరాల భూమి అవసరమని గుర్తించినటువంటి ఏపీ మెట్రో రైల్వే కార్పొరేషన్ తాజాగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లను మరియు ఈ యొక్క కృష్ణా జిల్లా కలెక్టర్ను కలిసి ప్రతిపాదనలు అయితే అందజేయడం అయితే జరిగింది. తొలుత 4 కారిడార్లుగా విజయవాడ మెట్రో రైలు నిర్మించాలని భావించారు. అయితే ప్రస్తుతం గన్నవరం, పెనమలూరు నుంచి 2 కారిడార్లను నిర్మించడంపైనే దృష్టి పెట్టారు. విజయవాడలోని ఈ యొక్క పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ సెంటర్ నుంచి 2 కారిడార్లు కలిసేలా గతంలో రూపొందించినటువంటి ప్రతిపాదనల ప్రకారమే ఈ యొక్క భూసేకరణ అయితే చేయనున్నారు. తొలి కారిడార్ పొడవు వచ్చేసి 26 కిలోమీటర్లు. ఇది పిఎన్బిఎస్ నుండి ప్రారంభమై విజయవాడ రైల్వే స్టేషన్ కలుపుతూ ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు వద్ద ఈ యొక్క జాతీయ రహదారిపై వచ్చి అక్కడి నుంచి గన్నవరం అయితే వెళ్తుంది. ఈ క్రమంలో యోగాశ్రమం, విమానాశ్రమం, అట్లనే గూడవల్లి, చైతన్య కళాశాల, నిడమనూరు, ఎంబీటీ సెంటరు, ఈ యొక్క ప్రసాదంపాడు, రామవరప్పాడు చౌరస్తాల మీదుగా ఇది ప్రయాణిస్తుంది. ఆ తర్వాత ఏలూరు రోడ్లోకి వంపు తిరిగి గుణదల, ఈ యొక్క పడవల రేవు, అట్లనే మాచవరం డౌను, సీతారాంపురం సిగ్నలు, బీసెంట్ రోడ్డు రైల్వే స్టేషన్ మీదుగా ఈ యొక్క పిఎన్బిఎస్ వరకు అయితే చేరుకుంటుంది. 12.5 కిలోమీటర్ల మేర ఉండేటువంటి ఈ యొక్క రెండో కారిడార్ వచ్చేసి ఈ యొక్క పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి ప్రారంభమై బందర్ రోడ్డు మీదుగా బెంజి సర్కిలు, ఆటోనగర్, కానూరు, పోరంకి మీదుగా ఈ పెనమలూరు వరకు వెళ్తుంది. ఈ క్రమంలో ఈ యొక్క పిఎన్బిఎస్ బందర్ రోడ్లో విక్టోరియా మ్యూజియం, ఇందిరాగాంధీ స్టేడియం, బెంజి సర్కిలు, ఆటోనగర్, అశోక్ నగర్, కృష్ణానగర్, కానూరు సెంటరు, అట్లనే తాడిగడప, పోరంకి మీదుగా ఇది పెనమలూరుకైతే చేరుకుంటుంది. ఏది ఏమైనా ఈ యొక్క విజయవాడ మెట్రో రైలుకు సంబంధించినటువంటి పనులు శరవేగంగా సాగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఈ వార్త ఇది ఏపీ ప్రజలకు ఒక తీపి కబురేనని చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.